ఈ మధ్య నేను ఒక ఆవిడ్ని కలిశానండి. చూడ్డానికి చక్కగా ఉన్నారు. కానీ ముఖంలో ఏదో తెలియని బాధ. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు అని అడిగినప్పుడు ఆవిడ ఒక మాట చెప్పారు. నేనొక తల్లిగా, చెల్లిగా, అక్కగా, అమ్మగా, భార్యగా అన్ని పాత్రలు చాలా పోషించానండి. అన్ని పాత్రలకి న్యాయం చేశాను. కానీ నేను న్యాయం చేసుకోలేదు అన్న ఫీలింగ్ మాత్రం నాకు అలానే ఉండిపోయింది మేడం. ఏం చేయాలో తెలియట్లేదు నాకు అని ఆ మేడం అన్నప్పుడు తన మాటల్లో ఉన్న నిరుత్సాహం కనిపించింది. సో ఆమెతో మాట్లాడి ఆవిడకున్న స్కిల్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఆవిడ పాటలు చాలా బాగా పాడగలుగుతారు అని తెలిసింది. దాంతో నేనిచ్చిన ఒక చిన్న కౌన్సిలింగ్తో ఆవిడకి ఏం కావాలో తెలుసుకున్నారు. ఆవిడ కెరియర్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకున్నారు. ఆ కెరియర్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకుని తను ఎంతో మందికి పిల్లలకి పాటలు నేర్పిస్తూ, పెద్దవాళ్లకు కూడా పాటలు నేర్పడం ఎలాగో నేర్పిస్తూ, ఆమెకు తెలిసిన శైలిలో తన లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆవిడ నాకు చెప్పిన మాట ఒక్కటే, మేడం థ్యాంక్ యూ, నా స్ట్రెంగ్త్ నాకు తెలియజేశారు, నాకు ఏం కావాలో నాకు తెలియజేశారు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ.